సహజ నటనకు చిరునామాగా నిలిచిన కోట శ్రీనివాసరావు గారు ఈరోజు ఉదయం కన్నుమూశారు. వందల సినిమాల్లో జీవాన్ని పోసిన ఆయన మరణ వార్తతో సినిమా రంగం, ప్రేక్షక లోకం విషాదంలో మునిగిపోయింది. విలక్షణమైన నటనా శైలితో, మాటల్లో తేడా, ముఖభావాల్లో గొప్పదనం ఉన్న కోటగారు పిసినారి పాత్రలో నవ్వుల వర్షం కురిపించగలిగినట్టే విలన్ పాత్రల్లో కూడా ముచ్చెమటలు పట్టించేంత భీకరతను చూపించగలిగారు. రాజకీయ నాయకుడిగా, మంత్రిగా, తాతగా, అల్లరి తండ్రిగా, మాంత్రికుడిగా ఎన్నో కోణాల్లో తాను పోషించిన పాత్రలు ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేశాయి. సినిమాలో పాత్ర ఉందా, ఆ పాత్రలో ప్రాణం పోసే సామర్థ్యం ఉందా అనే ప్రశ్నకు సమాధానంగా కోటగారు ఆయన నటించిన 750కి పైగా సినిమాలు ప్రతి ఒక్కటి ఆయన నటనకు నిదర్శనాలుగా నిలిచాయి. తెలుగు సినీ రంగంలో గొప్ప క్యారెక్టర్ ఆర్టిస్టులైన ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ, రావు గోపాలరావు లాంటి దిగ్గజుల కాలం ముగిసిన తర్వాత ఆ ఖాళీని భర్తీ చేసిన నటుడు కోటగారే. తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు, ఇతర భాషల ప్రేక్షకులకు కూడా ఆయన నటన నచ్చింది. తెలుగు నటుడి హిందీ సినిమాల్లో సత్తా చాటిన అరుదైన ఉదాహరణలో ఒకరు మన కోట శ్రీనివాసరావు గారు. ఆలీ నుంచి అమితాబ్ బచ్చన్ దాకా అందరికీ ఆయన అభిమాని. వయసు మీద పడిన తర్వాత కూడా నటనపై ఆయన ఉత్సాహం తగ్గలేదు. చివరి రోజుల వరకు నటన పట్ల ఆయన చూపిన ప్రేమ ఆయనకు నిజమైన గుర్తింపు. వెండి తెరపై కోటగారి పాత్రలు చిరస్మరణీయాలు. ఆయన మరణం ఒక శకం ముగిసిన సంకేతం. ఇటు తెలుగు ప్రజలందరిలోనూ, అటు సినిమా రంగంలోనూ ఆయన జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచిపోతాయి. మనం ఆయనకి నివాళులు అర్పిద్దాం.